Hello everyone, welcome to Future Nurses. Today I'm going to tell to you wound definition. A wound is a breaking in the continuity of soft tissue. A wound is defined as separation of the skin, mucous membrane, or tissue caused by physical, chemical, or biological. సో ఓన్ డెఫినేషన్ వచ్చేసరికి ఏంటి అంటే ఓండ్ అనేది మన స్కిన్ మీద సాఫ్ట్ టిష్యూ మీద కొంత బ్రేకేజ్ అనేది రావచ్చు. అయితే సాఫ్ట్ టిష్యూకి వచ్చేసరికి ఇంటర్నల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ ఇంజురీ అనేది మన బాడీ మీద ఉన్న స్కిన్ టిష్యూ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. ఎప్పుడైతే మన బాడీ మీద స్కిన్ మీద wound అనేది వస్తుందో వెంటనే దాని మీద ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ కానీ టిష్యూ కానీ కొంత సపరేషన్ అని అవ్వచ్చు. కొన్నిసార్లు wound అనేది ఏంటి అంటే ఫిజికల్ ఇంజురీ వల్ల అవ్వచ్చు, లేదంటే కెమికల్ ఇంజురీ అవ్వచ్చు, లేకపోతే బయోలాజికల్ ఇంజురీ వల్ల మన స్కిన్ మీద అలాగే బాడీ టిష్యూ మీద wound అనేది వస్తూ ఉంటుంది. సో ఇది డెఫినేషన్. నెక్స్ట్ మెయిన్గా wound కాజ్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఎక్స్టర్నల్ ఫిజికల్ ఫోర్సెస్, అంటే ఎక్స్టర్నల్గా మనము ఫోర్స్ మీద కట్ చేసుకున్నవడం వల్ల కానీ, లేకపోతే షార్ప్ ఐటమ్స్ అనేవి మనకి మిస్ అయిపోయి గుచ్చుకుపోవడం వల్ల కూడా ఇంజురీ అవుతుంది. లేకపోతే వెపన్స్ కానీ, లేకపోతే ఫాల్స్ కానీ, లేకపోతే ఏవైనా యాక్సిడెంట్గా కానీ మన బాడీ మీద ఎక్స్టర్నల్గా ఫోర్స్ అనేది రావడం వల్ల మనకి wound అనేది వస్తూ ఉంటుంది. ఇవి కాజెస్. నెక్స్ట్ wound అనేవి టూ క్లాసిఫికేషన్స్. ఫస్ట్ వన్ ఈస్ ఓపెన్ wound, సెకండ్ వన్ ఈస్ closed wound. In open wounds there are the so many different types, or in closed wound also there are the many differences are there. Classification of wound: open wound or closed wound. In open wounds can be classified into 6 types. First one is incised wound, second one is laceration, third one is abrasion, fourth one is avulsion, fifth one is puncture wound, sixth one is penetration wound. Incised wound. Incised wound is caused by sharp tools, sharp-edged objectives such as knife, a razor, or a glass pincher. The amount of bleeding is mainly based on the depth and range of the area cut. These cuts also appears may cause injury in the muscles, tendons and nerves. ఇన్సైజెడ్ wound అంటే ఏంటి? ఇన్సైజెడ్ wound అంటే షార్ప్ టూల్స్ కానీ, లేదంటే మెటల్ ఆబ్జెక్టివ్స్ కానీ, లేకపోతే ఏవైనా గ్లాస్ ఆబ్జెక్టివ్స్ పగులుతాయి కదా, అవన్నీ కూడా. దీని యొక్క బ్లీడింగ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ యొక్క రేంజ్ మీద. ఇప్పుడు డీప్గా కట్ అయిందంటే బ్లీడింగ్ అనేది డీప్ రేంజ్ నుంచి మనకి బ్లీడ్ అనేది అవుతూ ఉంటుంది. అలాగే ఈ కట్ అనేది మెయిన్గా దేని మీద ఇంజురీస్ అవుతాయంటే మజిల్స్ మీద కానీ, టెండోన్స్ మీద కానీ, లేకపోతే నోస్ మీద కానీ ఇన్సైజెడ్ wound మీద అవుతూ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్రేటెడ్ wounds. లాస్ట్రేటెడ్ woundsని ఏమని పిలుస్తారంటే ఇర్రెగ్యులర్ ఆర్ బ్లంట్ బ్రేకెడ్ ఆర్ టియర్స్ ఇన్ ద సాఫ్ట్ టిష్యూ. సో లాస్ట్రేటెడ్ wounds అనేవి ఎలా కాజ్ అవుతాయంటే మనం ఏదైనా రఫ్ సర్ఫేస్ మీద పడిపోయినా, లేకపోతే ఏవైనా అనిమల్స్ యొక్క క్లాస్ అంటే అనిమల్స్ యొక్క గోర్లు కానీ గుచ్చుకుపోయినా, లేకపోతే ఏవైనా మిషనరీ ఐటమ్స్ ఏమైనా గుచ్చుకుపోయినా, దీనివల్ల ఏమవుతుందంటే ఈ లాస్ట్రేటెడ్ wounds అనేవి చాలా డెప్త్గా మనకి కట్ అవుతూ ఉంటాయి. మనకి ఏమవుతాయి అంటే డెప్త్గా అది మనకి ఏవైతే మనకి పీసెస్ అనేవి గుచ్చుకుపోతాయో చాలా డెప్త్గా మనకి ఇంజురీ అనేది అవుతూ ఉంటుంది. థర్డ్ వన్ ఈస్ అబ్రేషన్ wound. Superficial wounds in which the topmost layer of the skin is scraped off. Abrasions are often caused by sliding, fall,
ఆన్ ఏ రఫ్ సర్ఫేస్. ఎబ్రేషన్ వూండ్ అనేది ఏంటంటే మన యొక్క స్కిన్ టాప్ మోస్ట్ లేయర్ పైన కాజ్ అవుతుంది. అంటే ఎలా అంటే ఇది మన బ్లీడ్ అనేది మన స్మాల్ వెయిన్స్ నుంచి కానీ క్యాపిలర్స్ నుంచి కానీ రప్చర్ అయితే పై లేయర్ కొంచెం రప్చర్ అయితే అక్కడి నుంచి మనకి బ్లీడ్ అనేది వస్తుంటుంది. అంటే మనం పడిపోతాం కదా నడుస్తున్నప్పుడు కానీ పరిగెట్టినప్పుడు కానీ పడిపోయినప్పుడు మన స్కిన్ పైన పై లేయర్ మీద రప్చర్ వస్తుంది కదా, దాన్ని ఏమని పిలుస్తారంటే అబ్రేషన్ వూండ్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ యావల్యూషన్ వూండ్. యావల్యూషన్ వూండ్ అంటే ఏంటి? యావల్యూషన్ wound involves the forcible separation of tearing of tissue from the victim bodies. Avulsion are commonly caused by animal bites and accidents involving motor vehicles, heavy machinery, guns. అంటే ఏంటి అంటే యావల్యూషన్ వూండ్స్ అనేది ఏంటంటే ఎవరైనా విక్టమ్స్ అంటే అనదర్ ఎవరి వల్లైనా మనకి ఫోర్స్ఫుల్గా యాక్సిడెంట్ అయ్యి దాని మీద వూండ్ అపీరెన్స్ అయ్యేదాన్నే యావల్యూషన్ వూండ్ అంటారు. యావల్యూషన్ వూండ్స్ అనేవి ఎవరి వల్ల కాజ్ అవుతాయి అంటే ఏవైనా అనిమల్ బైట్స్ కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఏవైనా హెవీ మిషనరీస్ కానీ మనం వాటి వల్ల మనకి జరుగుతూ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే యావల్యూషన్ వూండ్స్ అని. నెక్స్ట్ ఈస్ పంచర్ వూండ్. పంచర్ వూండ్ ఆర్ produced by bullets and pointed objects such as pins, nails, and splinters. External bleeding is usually minor, but the puncturing object may be penetrate deeply into the body, that damage organs and cause internal bleeding and పెయిన్. అంటే పంచర్ వూండ్ అంటే ఏంటి? పంచర్ వూండ్ అంటే ఏంటంటే గుచ్చుకుపోవడం. అంటే ఎలా అంటే ఏవైనా బుల్లెట్స్ కానీ లేకపోతే పిన్స్ కానీ నెయిల్స్ కానీ గ్లాస్ ఐటమ్స్ కానీ మనకి మన యొక్క స్కిన్ మీద గుచ్చుకుపోవడం. ఇదన్నీ కూడా చూడడానికి మైనర్ బ్లీడింగ్గా ఉంటుంది, కానీ ఇదేమవుతుందంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది మనకి పంచింగ్ అంటే గుచ్చుకుపోతుందో అప్పుడు అది మనకి లోపలికి వెళ్ళిపోయి డీప్గా వెళ్ళిపోయి మన యొక్క మన యొక్క ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది. మనకి చూడడానికి బయటికి చిన్న మైనర్ వూండ్గా కనిపిస్తుంది, కానీ మనకి ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది కాజ్ అవుతూ ఉంటుంది. అది పంచర్ వూండ్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ penetration wound. Penetration wound is caused by an object such as knife entering and coming out from the skin. పెనిట్రేషన్ వూండ్ అంటే ఏంటి? షార్ప్ ఐటమ్ అనేది గుచ్చుకుపోయి మళ్ళీ బయటకు వచ్చేదాన్ని ఏమంటారంటే పెనిట్రేషన్ వూండ్ అంటారు. ఎగ్జాంపుల్గా నైఫ్ ఉంది. నైఫ్ అనేది మన యొక్క స్కిన్ మీద లోపలికి గుచ్చుకుపోయి మళ్ళీ అదనేది స్కిన్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనకి స్కిన్ ఏమైతే రప్చర్ అవుతుందో దాన్ని ఏమంటారంటే పెనిట్రేషన్ వూండ్ అని పిలుస్తారు.